మీరు ఈ రోజు మాత్రమే ఇలాంటి మాటలు విని ఇంతలా కోపడుతున్నారు. కానీ విద్యాదేవి టీచర్ ఎన్నోసార్లు అలాంటి మాటలు విని కూడా మౌనంగా భరించారు. మన ఆఫీస్లో మన స్టాఫ్ అన్నందుకే మీరు వాళ్ళని కొట్టారు. వాళ్ళన్న మాటలే కొన్ని రోజుల క్రితం మన ఇంటి చుట్టుపక్కల వాళ్ళు చాలా మంది విద్యాదేవి గారి మనసు బాధపడేలా అన్నారు. వాళ్ళందరినీ మనం కొట్టగలిగామా? వాళ్ళ నోళ్లు మూయించగలిగామా? లోకులు కాకులు మావయ్య. వాళ్ళిష్టం వచ్చినట్టు మాట్లాడతారు. వాళ్ళని కోప్పడటమో కొట్టడమో అందుకు పరిష్కారం కాదు. ఈరోజు మాట్లాడింది మన స్టాఫ్ కాబట్టి వాళ్ళని డిస్మిస్ చేస్తాను అన్నారు. అలా మిగతా అందర్నీ తప్పించలేము, తప్పించుకోలేం కదా. అయితే ఇప్పుడేమంటావు సీత? నీ ఉద్దేశం ఏంటి? ఇలాంటప్పుడు ఎదుటి వాళ్ళను నిందించడమో దండించడమో చేయటం కరెక్ట్ కాదు మామా. మనమే సరైన నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం అంటే నాకు అర్థం కావట్లేదు, సరిగ్గా చెప్పు. మన పెళ్లి విషయమే తీసుకో మామా. మీరు మా అక్కను పెళ్లి చేసుకోవాలని వచ్చారు, కానీ అక్క మిమ్మల్ని కాదనుకుని సూర్యబావని పెళ్లి చేసుకుంది. అప్పుడు మీ పరువు పోయింది, అన్యాయం జరిగింది అని మీరనుకున్నారు. ఆ సమయంలో నేను నీతో తాళి కట్టించుకున్నాను. దానికి దీనికి సంబంధం ఏముంది? ఉంది. మన వల్ల ఒకరు నష్టపోయినప్పుడు వాళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. కారణాలు ఏవైనా మన కుటుంబం కారణంగా విద్యాదేవి టీచర్ ఎంతగానో నష్టపోయింది. ఇంటా బయట ఎన్నో అవమానాలు పడింది. అన్నింటినీ భరిస్తూ మనతోనే ఉంటూ మావయ్య కోసం పెద్ద త్యాగమే చేసింది. మావయ్య విద్యాదేవి టీచర్ని సుమతి అత్తమ్మలా నటించమంటే మనసు చంపుకొని అందుకు సిద్ధపడింది. రిజిస్టర్ ఆఫీస్లో రతన్ రోజు మావయ్య చెప్పినట్టు చేసింది. ఇన్ని రోజులు మావయ్యకి సేవలు చేస్తూ మళ్ళీ మామూలు మనిషిని చేసింది. అందుకు విద్యాదేవి టీచర్కి దక్కిందేంటి? నీచమైన మాటలు, అవమానాలేగా. ఆవిడ మంచి మనసుకు దుఃఖం తప్ప మనం ఇంకేమిచ్చాము? ఆ బాధని కూడా ఆవిడ బయట పెట్టుకోవట్లేదు. అన్ని మనసులో దాచుకుని మౌనంగా భరిస్తుంది. నువ్వు చెప్పింది నిజమే సీత. మన వల్ల విద్యాదేవి టీచర్ ఎంతో నష్టపోయింది. తనకి మనం ఏమైనా సహాయం చేయాలి. విద్యాదేవి టీచర్ గారికి మీరు ఎలాంటి సాయం చేసినా నేను కాదనున్నాను. ఆవిడికి న్యాయం చేయండి. ఇంటా బయట మన గురించి నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటున్నారని నన్ను పెళ్లి చేసుకుంటున్నారా? లేదు విద్యాదేవి గారు, ఎవరో ఏదో అన్నారు అనేదానికంటే మీరు నా గురించి, మా కుటుంబం గురించి ఆలోచించే తీరు నాకు నచ్చింది. అనుకోని అతిథిలా మా ఇంటికి వచ్చిన మీరు మా కుటుంబం కారణంగా ఎంతో కోల్పోయారు. తిట్లు, అవమానాలు పడ్డారు. ఆఖరికి జైలు శిక్ష కూడా అనుభవించారు. ఇంత జరిగాక మీ స్థానంలో ఎవరున్నా మా మీద ప్రతీకారం తీర్చుకునేవారు. కాని మీరలా చేయలేదు. ఎంతో ఓర్పుతో, మంచితనంతో ఇంకా మా కుటుంబానికి అండగా ఉంటూ సాయం చేస్తున్నారు. మీరు చేస్తున్న సాయానికి ఏమిచ్చినా మీ రుణం తీర్చుకోండి. మా వల్ల మీకు జరిగిన నష్టాన్ని మరో రకంగా మేం పోడ్చలేం. అందుకే మిమ్మల్ని పెళ్లి చేసుకుని నా జీవితంలోకి, మా కుటుంబంలోకి మిమ్మల్ని ఆహ్వానించాలనుకుంటున్నాను. అది మీకు ఇష్టమైతేనే. ఈ వయసులో మనకి పెళ్ళేంటి అని బయట వాళ్ళు, ఇంట్లో వాళ్ళు కూడా అనుకోవచ్చు. అందుకు నా దగ్గర సమాధానం ఉంది. అది నా ఇంట్లో వాళ్ళకి చెప్తాను. నాకు మీ సమాధానం కావాలి. నన్ను పెళ్లి చేసుకుంటారా విద్యాదేవి గారు? మనం పెళ్లి చేసుకుందామని మొదటిసారి మనం ప్రేమించుకున్నప్పుడు అడిగారు, మళ్ళీ ఇప్పుడు అడుగుతున్నారు. మీ ప్రేమని ఎప్పటికీ కాదన్నా. మీ ఇష్టం. అయ్యా, మాంగళ్య ధారణ గావించండి.